హాయ్ హలో వెల్కమ్ టు గీత గ్యాలరీ. వైట్ డోక్లా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా కడిగి రాత్రంతా నానబెట్టి పొద్దునే మిక్సర్ జార్లో వేసుకొని నీళ్లు మిక్స్ చేయకుండా ఒక గ్లాస్ పెరుగుని వేసి నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సగం కప్పు కన్నా ఎక్కువ 3/4 కప్ రవ్వను వేసుకొని బాగా కలిపి మూత పెట్టి సైడ్కి ఉంచుకోవాలి. అంతలోపలే దీనికి కావాల్సిన చట్నీని చేసుకుందాము. ఒక బౌల్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి పోపు వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. మరో ప్యాన్లో కొద్దిగా నూనె, కొత్తిమీర, కరివేపాకు, టమాటోలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి చల్లారనివ్వాలి. ఈ పిండిలో ఒక పాకెట్ ఈనో, కొద్దిగా ఉప్పు కలిపి ఒక ప్లేట్కు నెయ్యి రాసి దానిలో వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. చల్లారిన టమాటో ముక్కలను మిక్సర్ జార్లో వేసి కొద్దిగా వేయించిన పల్లీలు, ఉప్పు, కొద్దిగా చక్కెర వేసి బాగా గ్రైండ్ చేసుకొని చేసిన ఆవిరికి మనం స్టీమ్ చేసుకున్న డోక్లా రెడీ అయింది. 10 నిమిషాల తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకొని వేడివేడిగా చట్నీతో లేక సాస్తో సర్వ్ చేయాలి.